విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి చాలా రోజుల తర్వాత సారీ అనే సినిమా వస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో సారీ థియేటర్లోకి రానుంది. ఈ మూవీకి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించగా రవివర్మ నిర్మిస్తున్నారు. ఆరాధ్యాదేవి తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. నవంబర్లో సారీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో రామ్ గోపాల్ వర్మ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. వర్మ డెన్ నుంచి ఇప్పటి వరకు చాలా ప్రయోగాలే వచ్చాయి. కానీ ఈసారి మరో విధంగా ఆయన ట్రై చేశారు. తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి సరికొత్త ట్రెండ్కు వెల్కమ్ చెప్పారు. ఏఐ టెక్నాలజీ వచ్చి చాలా మంది కొంపల్ని ముంచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికే చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి టైంలో ఇప్పుడు వర్మ సారీతో మరికొందరు కొంపు ముంచబోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆర్జీవి ఏం చేశాడంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. మ్యూజిక్ డిపార్ట్మెంట్తో పని లేకుండా తానే సంగీతం, సాహిత్యం, వాయిద్యం అందించి పాటను రెడీ చేశారు. ఐ వాంట్ లవ్ అనే సాంగ్ను ఆయన ఏఐతో క్రియేట్ చేయడంతో చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాట తయారు చేయటం ఇదే మొదటిసారి. ఇలాంటి ట్రెండ్ను తీసుకొచ్చిన వర్మ వల్ల భవిష్యత్తులో చాలా మందికి పని లేకుండా పోతుంది. మ్యూజిక్ డైరెక్టర్స్, పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళతో పని లేకుండా సాంగ్స్ చకచకా రెడీ చేయొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఏఐ యాప్తో తమకు నచ్చిన ట్యూన్స్ సిద్ధం చేయొచ్చు. తమకు ఇష్టమైన వాయిస్తో క్షణాల్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని చెబుతూ వర్మ రిలీజ్ చేసిన పాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వర్మ చేసిన పనికి నెట్టింట విపరీతంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మా పొట్ట కొట్టావు కదయ్యా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం వాట్ ఏ క్రియేటివిటీ అంటూ పొగుడుతున్నారు. మొత్తానికి వర్మ కొత్తగా చేసిన కొంప ముంచే పనే చేశాడంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.